తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు అందాయి. 160 సిఆర్పీసీ కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు కేటీఆర్ హాజరు అవుతారని అడ్వకేట్ సోమ భరత్ స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టబద్దంగానే న్యాయ పోరాటం చేస్తామని సోమ భరత్ తెలిపారు. 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా సిట్ అధికారులు కక్ష కట్టారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని గొంతు మూసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రగా సోమ భరత్ పేర్కొన్నారు. కేటీఆర్ గారికి 160 సిఆర్పిసి నోటీసునిచ్చారు. రేపు 11 గంటలకి సిట్ ముందు హాజరు కావాలనేది ఆ నోటీస్ తాత్పర్యము. కనీసము 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా 2 సంవత్సరాల క్రితం నమోదైన కేసులో అత్యవసర నోటీసులు ఇవ్వడం అనేది పద్ధతి కాదు. మొన్ననే మా సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తర్వాత అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారికి కూడా ఇలాంటి నోటీసే ఇచ్చారు. అది కూడా 24 గంటల కన్నా తక్కువ సమయంతోనే వారిని కూడా పిలవడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత మాజీ మంత్రి వారికి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమార్కమైన పద్ధతులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఎదిరించి, వాటిని ప్రశ్నించినందుకు గాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి హెరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నారని మాకు అనిపిస్తూ ఉంది. అయినా కానీ ఈ నోటీస్కి స్పందించి రేపు 11 గంటలకి నోటీసులో తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.